హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ వ్లాగ్స్. నేను మీ హిందూనండి. ఈరోజు రెసిపీ వచ్చి పెసర వడలండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్స్ కింద తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను ఇక్కడ చట్నీ చేస్తున్నానండి, కొబ్బరి చట్నీ. చట్నీ పప్పు తీసుకున్నాను కొద్దిగా, 1 కప్పు వరకు. ఒక 4 పచ్చిమిర్చినండి, 1 కప్పు పచ్చి కొబ్బరి. పచ్చిమిర్చి అనేవి అస్సలు వేయించాల్సిన అవసరం లేదండి చట్నీకి, అలా వేస్తేనే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా దీన్ని చట్నీ మిక్సీ పట్టుకోవడమేనండి. మిక్సీ వేసుకున్న తర్వాత తాలింపు కూడా పెట్టేసుకోండి. దీన్ని ఇలాగా వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ పెసర వడల కోసం ఇక్కడ నేను పచ్చ పెసల్ని వాడుతున్నానండి. ఈ పచ్చ పెసల్ని 2 కప్పుల వరకు తీసుకుని నేను నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మీరు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకునే పని అయితే మీరు ఆఫ్టర్నూన్ నానబెట్టుకొని చక్కగా ఇలా వేసుకోవచ్చు. ఇందులో ఒక గుప్పెడు వరకు రైస్ కూడా వేసుకోండి. చక్కగా ఒక అంగుళం అల్లం ముక్క, 4 పచ్చిమిర్చిని ఈ విధంగా మిక్సీలో వేసుకుని, ఈ నానబెట్టిన పెసలని వేసుకుని అస్సలు వాటర్ అనేది వేయొద్దండి. వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం అంటే కొంచెం పలుకుగా పట్టుకుంటే చాలా బాగుంటున్నాయి వడలు అనేవి. ఇలా కోర్సుగా పట్టుకోవాలండి. మొత్తంగా పేస్ట్ లాగా మాత్రం పట్టద్దు. కొద్దిగా బరగ్గా పట్టుకుంటే చాలన్నమాట. ఇది ఎంత నేను బౌల్లోకి తీసేసుకుని దీనిలో పెద్ద సైజు ఉల్లిపాయని ఒకటి కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఉల్లిపాయలు అంతా కూడా ఆ ఫ్లేవర్ దిగేలాగా చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకోండి. తరువాత టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ మాత్రం మీ టేస్ట్ని బట్టి వేసుకోవడమేనండి. చట్నీలో కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. ఇలా చక్కగా నీట్గా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము వడలు అనేవి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఆయిల్ హీట్ అవ్విందా లేదా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకుని అప్పుడు వడలు అనేవి వేసుకుంటాను. నేను ఇక్కడ చేతిలోనే చేసేసుకుంటున్నానండి. లేదంటే మీరు మన ఆయిల్ కవర్ మీద కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఈజీగానే అయిపోతుంది. చేతిలో కూడా ఎక్కువగా శ్రమ అనిపించదండి. చిన్న చిన్న బాల్స్గా తీసుకుని మీరు చేతిలోనే ఇలా ప్రెజర్ చేసుకుని చక్కగా వడల్లాగా వేసుకోవాలి. అయితే ఈ వడలు వేసేటప్పుడండి వెంటనే ఒకదానికొకటి అతుక్కునేలాగా వేయకండి. కొంచెం ఇలా నిదానంగానే వేసుకుంటే పర్వాలేదు. అవి ఒకదానికొకటి తగిలి విరిగిపోకుండా మంచిగా వస్తాయండి వడలు అనేవి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూసి వేసుకోవడమేనండి. ఇలా చక్కగా తిప్పుకుంటూ ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకుంటూ వడల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ అనేది మారుతూ ఉంటాయండి. ఇలా గోల్డెన్ కలర్ వస్తే చాలండి, వడలు అనేవి రెడీ అవుతాయి. ఈ వడలు వేయించుకునేటప్పుడు మనమే ఎక్కువ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వడానికి హైలో పెట్టండి. తర్వాత మీడియంలో కానీ పెట్టుకుని స్లోలో కానీ పెట్టుకుని వడలు అనేవి వేసుకోండి. మీడియంలో పెట్టుకుని వేసుకోండి. చక్కగా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, లోపల నుంచి చక్కగా కుక్ అయ్యి వడలు అనేవి చాలా బాగుంటాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. ఈ వడలు ఎక్కువగా పీల్చవు. ఇలా మనం బ్యాచ్ వైజ్గా పిండి మొత్తాన్ని వడల కింద వేసుకొని తీసుకోవడమేనండి. అసలు వేడి వేడిగా కొబ్బరి చట్నీతో తింటుంటే ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. చేసి ఆ టేస్ట్ అనేది నేను చెప్పినట్టుగా బాగుందా లేదా, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. కానీ చాలా బాగుంటాయండి. మీరు ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి లోపల ఎంత బాగా ఉడికినాయో, పైన మాత్రం క్రిస్పీగా ఉంటాయి. ఇలా కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయండి. నేను చట్నీని కూడా తాలింపు వేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.